నమస్తే, నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయుర్వేద స్పెషలిస్ట్, అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్, హైదరాబాద్. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు ఈ వింటర్ సీజన్లో, ఇప్పుడు చలికాలంలో చాలామంది రకరకాల ఇబ్బందులు పడుతుంటుంటారు కదా, వీటిలో వచ్చే సమస్యలు ఏంటి, వీటిని ఎలా తగ్గించుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు తెలియజేస్తాం. ముఖ్యంగా చలికాలం వచ్చేసరికి చాలామంది స్కిన్ తెల్లగా అయిపోతుండడం, అంటే దాంతో మాయిశ్చర్ తగ్గిపోవడం వల్ల మీకు స్కిన్ తెల్లగా అయిపోవడం, ఇది ఒక సమస్య ఉంటుంది. రెండవది ఏంటంటే ముక్కు దిబ్బడ, ముక్కు కాయడము, జలుబు, దగ్గు, రొంప, జ్వరం వస్తూ ఉండడము, సరిగా విరేచనం కాలేకపోవడము, ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. పర్టికులర్గా చూడండి, మనము మన సాంప్రదాయంలో దినచర్య, ఋతుచర్య చెప్పారు. ఈ ఋతుచర్య అనేసరికి పర్టికులర్గా ఇది నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఈ సీజన్లో బాగా చలిగా ఉండే ప్రదేశాలు ఉంటున్నాయి. ఇలాంటి సమయాల్లో మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటివి తీసుకోకూడదు అనే దాని మీద బాగా అవగాహన కలిగి ఉండాలి. పర్టికులర్గా ఈ యొక్క కోల్డ్ అంటే జలుబు చేయడం, దగ్గు రావడం అనేది మీరు ఈ కూల్ వాతావరణంలో బయటకు తిరగడం వల్ల మీకు ముక్కు కాడము, ముక్కు తిప్పడ ఇలాంటివి రావచ్చు. ఎందుకంటే ఈ పొల్యూషన్ మిక్స్ అయి ఉండడం వల్ల, ఆ చలిగాల్లో ఆ చల్లటిది పీల్చుకోవడం వల్ల మనకు దాంతో ఉండే బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఈ యొక్క వాతావరణంలో ఏ బ్యాక్టీరియా అయినా సరే సర్వైవ్ కాగలుగుతుంది. అందుకనే చాలామందికి ఈ సీజన్లో ఆ బ్యాక్టీరియా లాంటిది మనం గాలి పీల్చుకోవడం వల్ల, ఆ వైరస్ల లోపలికి మనం పీల్చుకోవడం వల్ల అవి వెళ్ళి లోపల మనకు జలుబుని, దగ్గుని, రొంపని కలుగజేస్తాయి. పర్టికులర్గా ఇదండి రీజన్. చాలామంది చాలా చెప్తున్నా, మనకు మన శరీరం సరిపడినంత రోగ నిరోధక శక్తి ఉండి ఇలాంటి వాటన్నిటిని నిరోధించుకోగలిగితేనే మనకు ఏ రోగాలు రాకుండా ఉంటాయి. మీకు సరిపడినంత రోగ నిరోధక శక్తి లేదు, ఆ లోపు మీరు బయటికి వెళ్ళారు, తిరిగిన తర్వాత కొంచెం చాలా రకాల బ్యాక్టీరియాలు, వైరస్లను మీరు మీ ఎయిర్ ద్వారా ఆ కూల్ వాతావరణంలో ఉన్నవన్నీ పీల్చుకున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత లంగ్స్లో ఫ్లమ్ అనేది, కఫం అనేది పేర్కొని ఉంటుంది. ఆ కఫంలో వెళ్ళి నివాసం ఏర్పరిచి మీకు వెంటనే రొంప చేయించడం, దగ్గు రావడం, తుమ్ములు రావడం, జలుబు చేయడం ఇలాంటివన్నీ ఉంటాయి. సో అందుకని మీరేం చేయాలి, ముందు మీ సరిపడినంత రోగనిరోధక శక్తి పెంచుకోవాలి. మీకు ఈ సమయంలో మంచి న్యూట్రిషన్ తీసుకుంటున్నట్లయితే మీకు రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఎండాకాలంలో మీరు ఎక్కువగా వాటరే తాగాల్సి వస్తుంది, సరిపడినంత న్యూట్రిషన్ తీసుకోలేరు. ఇప్పుడు న్యూట్రిషన్ బాగా తీసుకోవడానికి ఎక్కువ అవకాశం. కాబట్టి మీకు సరిపడినంత ఇమ్యూనిటీ పెరగాలంటే పొట్టున్న గింజధాన్యాలు, ఆకుకూరలు మీ ఆహారంలో 70% ఉండాలి. ఇది మీరు బాగా గమనించండి. ఒక్క సంవత్సరం మీరు ఈ సీజన్లో ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు, పొట్టున్న గింజధాన్యాలను బాగా తీసుకోండి. మీకు అది ఎంత బాగా మార్పు తీసుకొస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. ఇక మనకు అందుబాటులో ఈ దగ్గు, జలుబు, జ్వరాలు వచ్చినప్పుడు మనకు అందుబాటులో ఉండేవి తులసి, అల్లం, మిరియాలు, జీలకర్ర, లవంగాలు, ఏలక్కాయలు. వీటిని మనం ఒక మెడిసిన్ లాగానో లేదా కషాయం లాగా తయారు చేసుకొని తీసుకోవడం అనేది ఒక అలవాటుగా చేసుకోవాలి. చాలామంది ఈ సమయంలో తులసాకును మర్చిపోతారు. అసలు తులసిని మీరు రోజు ఎంతో కొంత మోతాదులో తీసుకుంటే మీకు అది మంచి ఇమ్యూనిటీని పెంచుతుంది, యాంటీ బ్యాక్టీరియల్గా, యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది, యాంటీ వైరల్గా కూడా పనిచేస్తుంది. దానివల్ల మీకు ఈ జలుబు చేయడము, రొంప రావడము అనే సమస్య ఉండదు. ఇంకా మీ స్వరం కూడా మూసుకుపోకుండా, ఈ గొంతు సంబంధ సమస్యలు రాకుండా మంచి తులసి కాపాడుతుంది. అయితే ఆ తులసి మీద చెడు ఏమీ లేకుండా, అంటే మీ తులసి చెట్లు ఉన్నాయంటే అక్కడ దానిపైన బూజు ఉన్నా, లేకపోతే అక్కడ ఏదైనా పురుగులు ఉన్నా వాటిని మీరు శుభ్రంగా క్లీన్ చేసి, వాటి యొక్క ఎగ్స్ కూడా ఉంటాయి. అందుకని మీరు ఎక్కడైనా మంచి తులసిని కొంచెం ప్రొటెక్టివ్గా పెంచుకోగలిగి దాన్ని మీరు తీసుకోగలిగితే మీకు తులసి మిమ్మల్ని చాలా బాగా కాపాడుతుంది. ఇక మిరియాలు, శొంఠి, కొంచెం లవంగాలు, ఏలక్కాయలు వేసి కషాయం చేసి అవి తీసుకోగలిగితే మీకు ఈ జలుబు, రొంప, దగ్గు ఇలాంటివి చేసే అవకాశాలు తక్కువ. ఇక రెండవది, మీకు మంచి మాయిశ్చరైజర్ కావాలనుకుంటారు. ఈ మాయిశ్చరైజర్ అంటే మనకు అంటే చర్మంకు రాసుకోవడానికి చాలా బాగా పనిచేసేది ఏంటంటే అలోవెరా జెల్ అండి. అలోవెరా ప్లాంట్ మీకు అందుబాటులో ఉంటే తీసుకోవచ్చు, లేదంటే అలోవెరా బయట మార్కెట్లో కూడా జెల్ రూపంలో మంచి అలోవెరా, అంటే అలాగనే అలోవెరా జెల్ నాకు మంచి క్వాలిటీది ఎక్కడ దొరకట్లా. ఎలా ఉంటుందనంటే వాటికి కొన్ని ఏజెంట్స్ కలపడం వల్ల అవి గట్టిగా ముద్దల్లాగా ఉంటాయి, కానీ
దాంతో అసలైన కలబంద అనేది ఉండడం లేదు. కాబట్టి మీరేం చేయొచ్చు అంటే, మీ దగ్గర ఎక్కడైనా కలబంద దొరికినట్లయితే వాటిని తీసుకొని పైన పొట్టు తీసేసి లోపల ఆ గుజ్జునంతా మిక్సీలోకి వేసి ఒక గుడ్డలోకి వేసి పిండి లిక్విడ్ లాగా తయారైన తర్వాత దాన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు కొంత తీసుకొని కొంచెం తేనె కలిపి బాగా శరీరానికి అంతా రాసేసుకొని తర్వాత మీరు స్నానం చేయండి. తర్వాత మీరు కొంచెం ఏదైనా కొబ్బరి నూనె కానీ లేదా నెయ్యిని కానీ పైపూతగా ఉపయోగించుకోండి. ఇలా చేస్తున్నట్లయితే మీ స్కిన్ ఈ యొక్క మాయిశ్చర్ తగ్గిపోవడం వల్ల మీకు స్కిన్ అనేది డ్రై అయిపోవడం లేదా తెల్లటి పొట్టులాగా ఉండడం ఇలాంటి సమస్య లేకుండా ఉంటుంది. ఇది ఈ చలికాలంలో ఉండే సమస్యలు. ఇక ఇతర మీకు అనారోగ్య సమస్యలు ఏమైనా వస్తున్నట్లయితే దగ్గు, జలుబు, ఈ జ్వరం వస్తుంటుంది. ఈ జ్వరానికైతే కొంతమందికి ఎక్కువగా ఈ సీజన్ తర్వాత మళ్ళీ కొంచెం సీజన్ మారి కొంచెం ఎండలు పెరుగుతున్నాయన్నప్పుడు అందరూ రోగాలు బారిన పడుతుంటారు. కారణం ఏంటంటే ఏ ఋతువులో ఏమేమి తీసుకోవాలో తెలియకపోవడం. ఈ యొక్క హేమంత ఋతువు ఇప్పుడు ప్రజెంట్ మనకున్నది. ఈ హేమంత ఋతువులో మనం తీసుకోకుండా ఆహార పదార్థాల్లో పాల పదార్థాలు, పెరుగు తీసుకోకూడదు. ఇంకా ఈ చలవ చేసే పదార్థాలు అంటే చల్లటి పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్ కానీ లేకపోతే ఐస్ క్రీమ్స్ కానీ స్టోర్డ్ ఫుడ్ కానీ ప్యాకెడ్ ఫుడ్ కానీ ఇలాంటివి తీసుకోకుండా ఉండాలి. మనం ఎప్పుడు ఫ్రెష్గా ఉండే పదార్థాలు తీసుకున్నట్లయితే మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. ఇక నేను అన్ని చోట్ల చెప్పే సూత్రం ఏంటంటే రోగాలు లేవు, రోగాలు రావు. ఎప్పుడు మీ యొక్క ఆహార ధర్మాలు, ఆరోగ్య ధర్మాలు, జీవన ధర్మాలు సక్రమంగా ఆచరిస్తున్నప్పుడు. ముందు ఈ ఆహార ధర్మాలు, ఆరోగ్య ధర్మాలు, జీవన ధర్మాలు అంటే ఏంటి అనేది మీరు బాగా తెలుసుకోవాలి. మనకు సహజ సిద్ధంగా మన ప్రకృతి ఏ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది మనకు అందించింది, ఏ నియమాలు పాటించాలి చెప్తోంది. ఇంకోటి ఏంటి, చాలామందికి సక్రమంగా విరేచనానికి కూడా వెళ్ళరండి. ఎప్పుడైతే మీరు విరేచనానికి రోజు నిన్న తిన్న ఆహారం మొత్తం ఈరోజు మలం రూపంలో రాకుండా ఉంటుందో అలాంటి వాళ్ళందరికీ కూడా రోగాలు అనేది పేరుకుపోతూనే ఉంటాయి, తయారవుతూనే ఉంటాయి. ఎందుకంటే మీరు బయట ఆహారం ఎలా ఒక రోజు తర్వాత చెడిపోతుందో అలాగే మీ పొట్టలో కూడా ఆహారం అలాగే ఉండిపోతే చెడిపోతుంటుంది. అందుకని ఈ సీజన్లో మీరు విరేచన కర్మ అంటే కొన్ని ఆయుర్వేద ఔషధాలు పర్టికులర్గా డాక్టర్ వద్దకు వెళ్ళినా సరిపోతుంది. లేదా మీకు ఏది దొరకకపోతే త్రిఫల చూర్ణం, ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ ఈ చూర్ణాన్ని మీరు ఒక స్పూను లేదా 2 స్పూన్లు వేడి నీళ్ళలో కలిపి మీరు తీసుకుంటున్నట్లయితే సక్రమంగా విరేచనం అయ్యి లోపల అన్వాంటెడ్గా ఉండేవి ఏవి పేరుకోకుండా బయటకు వచ్చేస్తుంటాయి. అలా మీ యొక్క ఆహార ధర్మాలు, ఇంకా మంచి ఆహారం, ఫ్రెష్గా ఉండే ఆహారం, జీవన ధర్మాలు ఈ సీజన్లో ఎక్కువగా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మీ బాడీ టెంపరేచర్ ఉండాల్సిన దానికన్నా తక్కువ తగ్గిపోతున్నట్టయితే, దాని ప్రభావానికి ఎక్కువ గురవుతున్నట్లయితే, మీ లోపల రక్తం గడ్డకట్టకపోతున్నట్టు అయిపోతున్నప్పుడు మీకు బ్లడ్ ఫ్లో సక్రమంగా లేక హార్ట్ అటాక్స్ రావడం కానీ లేకపోతే పెరాలసిస్ లాంటివి రావడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీకెప్పుడు మీ యొక్క బాడీ టెంపరేచర్ సక్రమంగా ఉండడానికి మీరు కావలసిన స్వెటర్స్ లాంటివి వాడుకోవడం కానీ లేదంటే అగ్ని లాంటిది కొంచెం వేసుకొని దాని చుట్టూ కాపడం కొంత పెట్టుకోవడం కానీ లేదా వేడి నీటితో స్నానం చేసి ఎప్పటికప్పుడు కొంచెం మీ యొక్క బాడీ కూల్ అయిపోకుండా కాపాడుకోవడం కానీ, ఏసీలు, ఫ్రిడ్జ్లు వాడకుండా ఉండడం కానీ, ఫ్యాన్స్ కూడా వాడకుండా ఇప్పుడు మంచి బెడ్షీట్తో కప్పుకొని పడుకుంటే చాలా హాయిగా ఉంటుంది కదా, అలా నిద్రించడం, సఫిషియెంట్గా నిద్రపోవడం, మంచి ఆహారం తీసుకోవడం, ఈ నియమాలు పాటించడం ద్వారా ఈ యొక్క చలికాలంలో వచ్చే సమస్యలు ఏవి మనం రాకుండా కాపాడుకోవచ్చండి. ఇక విరుద్ధమైన పదార్థాలను తినకుండా ఉండడం. రెండవది ఏంటంటే మంచి ఫ్రెష్గా ఉండేవి ఇప్పుడు బాగా దొరుకుతాయి. ఇంకోటంటే మీరు ఏ ఆహార పదార్థాలు తీసుకున్నా 4 రోజులు కూల్గా ఉండడం వల్ల తాజాగా ఉంటాయి, అవి ఎండిపోకుండా ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా, గింజధాన్యాలు ఎక్కువ తీసుకోవడం ద్వారా మీ యొక్క ఇమ్యూనిటీని పెంచుకొని ఈ యొక్క చలికాలంలో వచ్చే సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. నమస్కారం.